శుద్ధితో ఉండాలి, వాక్శుద్ధి ఉండాలి. ఎవరిని మనం కష్టపెట్టకూడదు. అది మానసికంగా అవని, ఆర్థికంగా అవని, శారీరకంగా అవని హింస అనేది మనం చేయకూడదు. హింస అనే దానిలో ఎదుటి వాళ్ళని చేయడమే కాదు, మన జీవితాన్ని కూడా మనం సరి అయిన మార్గంలో వాడుకోకపోతే మనల్ని కూడా మనం హింసించుకున్న లెక్క వస్తుంది. అందుకని ఏమంటున్నారు, హింస అనేది చేయకూడదు, అసత్యం ఆడకూడదు, ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటి, చేయకూడని పనులు. ఇంకొకటి ఉంటుంది, ఏవది నిష్కామ కర్మ. కర్మలు చేస్తాము కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏది ఆశించము. కానీ ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే, ఒక పూజ చేయాలంటే మీకు ఇన్ని కోట్లు ఇన్ని లక్షలు డబ్బు వస్తుంది, అందుకని ఈ పూజ చేయండి అని ప్రతి పూజకి కింద ఒకటి యాడ్ చేస్తున్నారు. ఇది చేస్తే డబ్బు వస్తుంది, ఇది చేస్తే ఉద్యోగం వస్తుంది, ఇది చేస్తే వీసా వస్తుంది. సో ఏదో వస్తుందని చేయడం అనేది నిజమైన కర్మ కాదు, పూజ కాదు.